సెంట్రల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే హిందూస్ పరిస్థితి ఏంది తెలుసా? ఏ గొడవ జరగని, ఎవరన్నా మనల్ని అనని, హిందూస్ కాకుండా ఎవరు అవతల వచ్చి హిందూస్ పైన కేసు వేసినా హిందూస్ది తప్పు ఏషంటే లోపల. హిందూస్ చెయ్యకపోయినా హిందూస్ మీద కేసులు వేయాలా, హిందూస్ని ఫస్ట్ లోపల వేయాలా అనే అంత రేంజ్కి ఒక బిల్ వచ్చి ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 to 2013 మధ్యలో. కమ్యూనల్ వైలెన్స్ బిల్ ఎట్లా తీసుకొచ్చిందంటే ఈ బిల్లు కూడా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిమ్స్ది మెజారిటీ తక్కువ ఉంది, క్రిస్టియన్స్ది మెజారిటీ తక్కువ ఉంది, హిందూస్ది మెజారిటీ ఎక్కువ ఉన్నది. అయితే ఈ బిల్లుని ఎట్లా డిజైన్ చేసిండ్రంటే వీళ్ళు, ఇన్ కేస్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వచ్చి హిందూస్తో గొడవ పడితే హిందూసే తప్పు చేసినట్టట, హిందూస్ని ఫస్ట్ లోపలేసేయాలనంట. హిందూస్ని లోపలేసిన తర్వాత అప్పుడు కేసుని స్టార్ట్ చేస్తారంట. హిందూ తప్పు నేను చేయలేదు అని హిందూ ప్రూవ్ చేసుకోవాలా, అప్పుడే హిందూ నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నిన్ను వదులుతుంది గవర్నమెంట్, నిన్ను వదులుతుంది లా అని చెప్పి వీళ్ళందరినీ సేఫ్ సైడ్ చేసి హిందూస్ని మాత్రమే టార్గెట్ చేసే రేంజ్లో ఈ బిల్ని తీసుకొచ్చారు. అది పెట్టినప్పుడు బీజేపీ గవర్నమెంట్ అట్లెట్లా హిందూస్ని టార్గెట్ చేసే బిల్ ఇది, కమ్యూనల్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చే బిల్లు కాదు అని అపోజ్ చేసింది ఆ రోజు. కాబట్టి ఇయ్యాల హిందూస్, నువ్వు, నేను, మనం ఇంత సేఫ్గా ఇంత సెక్యూర్గా ఇగో ఇండియాలో ఉంటున్నాం.